కాబట్టి ఎక్కడో దూరం పెట్టినటువంటి సంస్కృతి కాదు, కొంతవరకు పరిమితం చేసినటువంటి సంస్కృతి కాదు. ప్రతి విషయంలో కూడా వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. అలా దాటవేస్తున్నటువంటి సమయంలో పరాశర మహర్షి వారు ఆలోచించి ఆ అమ్మాయికి సంతానం ఇద్దామనుకున్నాడు. అయ్యా, నేను కన్యను, నీ కన్యత్వానికి ఎటువంటి ఇబ్బంది కాదు. అయ్యా, ఇది పగటి సమయం, మీలాంటి మహామునులు పగటి సమయంలో ఇలాంటిది ఉండకూడదు కదా, ఇప్పుడు పగల అని చెప్పి సూర్యుడు ప్రజ్వలిల్లుతున్నటువంటి సమయంలోనే మేఘాలతోటి చీకటి సృష్టి చేసి మనిషికి కామమే ఉన్నట్టయితే ఈ అమ్మాయిని పట్టుకోవాల్సిన అవసరం లేదానికి. చాపల వాసన వస్తున్నటువంటి శరీరం కలిగినటువంటి అమ్మాయి ఆవిడ అసలు పేరు సత్యవతి, కానీ ఆ శరీరం నుంచి 1 యోజన దూరం 8 మైళ్ళ వరకు చాపల వాసన వస్తున్నది. కాబట్టి ఆ అమ్మాయికి మత్స్యగంధి అని పేరు. నిజంగా ఈ సన్నివేశంలో పరాశర మహర్షికి కనుక కామభావమే కనుక మనం అంటగడితే, ఆయన తపస్సు చేస్తున్నటువంటి సమయంలోనే రంభ ఇత్యాది గొప్ప గొప్పనైనటువంటి అప్సరస స్త్రీలు ఆయన యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నం చేసినారు. కామం ఉన్నవాడు ఎక్కడైనా పడిపోతాడు కదా. కామాతురాణం నా భయం. ఇక్కడ కామం కాదు ప్రధానం. చాలా విశేషమైనటువంటిది. ప్రస్తుతం లౌకికంగా కూడా మనువు యొక్క తేజస్సు కాబట్టి సంకల్పం కలిగింది. అందుకోసమే ఆవిడ ఎన్ని అడ్డంకులు పెడుతున్నా, ధర్మ విషయంగా ఎన్ని సందేహాలు వెలిపించుకున్నా వారికి సమాధానాలు చెబుతున్నట్టుగానే తాను నిర్ణయం చేసినాడు. అంటే ఇక్కడ సత్యవతీ దేవి యొక్క ప్రమేయం ఏమీ లేదు. పరాశరుని యొక్క బలవత్ సంకల్పమే ప్రధానం. ఎందుకు బలవత్ సంకల్పం చేసినాడు? మహాముని, త్రికాలజ్ఞుడు, తపశ్శాలి. అందుకే పరాశరుని యొక్క తేజస్సు ద్వారా సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి రావాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఈ సన్నివేశం జరిగింది. ఏ కార్యం జరగాలన్నా అది భగవత్ సంకల్పం లేకుండా జరగదు. భగవంతుడికి 21 అవతారాలు ఉన్నాయి భాగవత రీత్యా. ప్రధానంగా దశావతారాలు మాత్రమే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే కథ పెద్దది కాబట్టి, ఒక్కొక్క అవతారం కథలు పెద్దది కాబట్టి. మిగతా అవతారాల్లో 17వ అవతారం వేదవ్యాసుని యొక్క అవతారం. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి పరాశరుని యొక్క తేజస్సు ద్వారా వచ్చాడు. పుట్టినటువంటి పిల్లవాడిని కృష్ణ ద్వైవాయుడు అని పేరు పెట్టినారు. ఈ అబ్బాయిని నేనే పెంచుకుంటా అన్నాడు. నిజంగా కామభావం ఉంటే ఎంతమంది మహర్షుల యొక్క చరిత్రలు కానీ, ఎంతమంది రాజుల యొక్క చరిత్రలు కానీ మనం చూస్తే, కామభావం ఉంటే అప్సరస స్త్రీతో సాంగత్యం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. విశ్వామిత్రుడు మేరకు వదిలిపెట్టి వెళ్ళలేదా? కానీ ఇక్కడ పరాశరుడికి బలవత్ సంకల్పం ఉన్నది. ఈ జగత్తుకు జ్ఞాన బోధ జరగడం కోసం నా వారి యొక్క సంకల్పం ఉన్నది. అందుకే ఈ పిల్లవాడిని నీ దగ్గర కాదు నా దగ్గర పెంచుకుంటానని చెప్పి తీసుకువెళ్ళారు పరాశర మహర్షి. అలా తీసుకువెళ్ళి పెంచారు. పెట్టినటువంటి పేరు కృష్ణ అని పేరు. కృష్ణ అంటే శరీరము నలుగుదనంతో ఉన్నది కాబట్టి, కృష్ణ వర్ణంలో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అని పేరు. ద్వీపంలో పుట్టాడు కాబట్టి చుట్టూ నీళ్లు